ఊరి చివర్లో ఒక పాత హోటల్ ఉంటుంది. ఒకప్పుడు ఆ హోటల్ చాలా బాగా నడిచేది. కాని ఈ మధ్య గిరాకీ తగ్గిపోయింది. జనం రావడం మానేశారు. అయినా కూడా ఆ హోటల్ ఓనర్ ప్రతిరోజూ అదే పనిని చేస్తాడు. పొద్దున్నే లేచి హోటల్ ఓపెన్ చేసి బజ్జీలు, టిఫిన్లు, స్వీట్లు అన్నీ ఫ్రెష్గా తయారు చేస్తాడు. రాత్రి 12 గంటలకు హోటల్ బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు పొద్దున తెల్లారగానే హోటల్ తెరిచి చూస్తే అతను చేసిన పదార్థాలన్నీ అమ్ముడైపోయి ఉంటాయి. గల్లా నిండా డబ్బులుంటాయి. ఇలాగే కొన్ని రోజులు జరుగుతుంది. ఒకరోజు వాళ్ళ అబ్బాయి అడుగుతాడు, డాడీ, హోటల్ నడవట్లేదు కదా, మూసేయొచ్చు కదా? తండ్రి కాదు అంటాడు. అయితే హోటల్ ఎలా నడుస్తుంది అని అడిగితే తండ్రి కొంతసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత ఆ రహస్యాన్ని కొడుకుకి చెప్తాడు. ఒక రాత్రి నేను ఇలాగే హోటల్లో కూర్చున్నాను. అప్పుడొక ఆత్మ వచ్చింది. అది నాకిలా చెప్పింది, మా వాళ్ళందరూ ప్రతిరోజూ రాత్రి నీ హోటల్కి వస్తాం, ఇక్కడే కూర్చుని తింటాం. నువ్వు అన్నీ రెడీ చేసి పెట్టు. రాత్రి 12కి మేం వస్తాం, తినిపోతాం, డబ్బులు కూడా పెట్టి వెళ్తాం. అలా చెప్పి ఆ ఆత్మ మాయమైపోయింది. ఆ రోజునుంచి ఇది విన్న కొడుకు మనసులో అనుకుంటాడు, డాడీ అబద్ధం చెప్తున్నాడు, ఇది పిచ్చి మాటలు. నిజం తెలుసుకోవాలని ఆ రోజు రాత్రి హోటల్కి వస్తాడు. హోటల్లో ఒక మూలకి దాక్కుంటాడు. రాత్రి 12 గంటలవుతాయి. అప్పుడు ఒక్కొక్కటిగా ఆత్మలు హోటల్లోకి వస్తాయి. మనుషుల్లాగే కూర్చుని తింటాయి, నిశ్శబ్దంగా. తినేసి గల్లాలో డబ్బులు పెట్టి ఒక్కొక్కటిగా మాయమవుతాయి. హోటల్ మొత్తం ఆ సమయంలో రద్దీగా మారుతుంది. తెల్లారేసరికి అన్నీ మాయమైపోతాయి. ఖాళీ ప్లేట్లు, అక్కడక్కడ డబ్బులు. అది చూసి కొడుకు నమ్ముతాడు. ఆ రోజునుంచి తండ్రి కొడుకు ఇద్దరూ కలిసి ఆ హోటల్ను చూసుకుంటారు. ఎందుకంటే ఆ హోటల్ జీవించేవాళ్లకే కాదు, ఆత్మల ఆకలికి తెరిచి ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ను.